వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇవాళ మనము ఉంగటూరులో ఎప్పుడో ఇంచి ఉండే ట్రాఫిక్ సమస్యలు, ఈ రైల్వే ట్రాక్ దగ్గర దాటిపోవడానికి ఎప్పుడో ఇంచి ఉండే సమస్య, ఇవాళ ఆ సమస్యకి విసులుపాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జ్ సార్ అలాగే చైర్మన్ గారు ఇద్దరు కలిసి నన్ను రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి ఇవాళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫ్లైఓవర్లు తీసుకొని రావడం జరిగింది. ఈ రైల్వే ఆపడము, ఈ గేట్లు, ఈ సిస్టమ్ అంతా లేకుండా మన బండ్లన్నీ కూడా పైన ఫ్లైఓవర్ నుంచి పోయేట్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్ లో ఉండే లొకేషన్ లో ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చూశాను, విపరీతంగా ఎప్పుడు కూడా ఈ పక్క పల్లెలు పోవాలన్నా ఫ్యాక్టరీలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది. ఇవాళ ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడికి ఆ పక్కకు పోవడానికి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది అందరికీ. ఇవాళ మీరు చూస్తే ఎల్సీ నంబర్ 361 భీమడోలు, ఇక్కడ మనకి ఈ హైవే దగ్గర క్రాసింగ్ కి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ కాస్ట్ 100 కోట్లు 100 crores ఫ్లైఓవర్ కాస్ట్ ఇవాళ ఈ ఒక ఫ్లైఓవర్ ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఎల్సీ నంబర్ 365 కైకారం దగ్గర డెల్టా ఏరియాకి పోవడానికి ఈ విసులుబాటు కలుగుతుంది. ఇది 70 నుంచి 100 కోట్లు ఫ్లైఓవర్ వేస్తున్నారు. అలాగే ఎల్సీ నంబర్ 365 చేబ్రోల్ దగ్గర 70 నుంచి 100 కోట్లు అది కూడా కాస్ట్ తో ఫ్లైఓవర్ వేస్తున్నారు. అలాగే ఎల్సీ నంబర్ 366 ఉంగటూరు దగ్గర కూడా ఈ హైవే వేస్తున్నాము. ఇది కూడా యూనివర్సిటీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడికి కనెక్టింగ్ కోసం ఈ ఫ్లైఓవర్. టోటల్ మనకి ఇక్కడ ఉండే 4 ఫ్లైఓవర్లు ఏమేమి కావాల్సి ఉన్నాయో చైర్మన్ గారు చెప్పినట్లు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇవాళ ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొని రావడం జరిగిందని కూడా మేము అందరికీ చెప్తున్నాం. ఉంగటూరులో ఫ్లైఓవర్లకు మాత్రమే ఆల్మోస్ట్ 450 కోట్లు ఇవాళ నిధులు తీసుకొని వచ్చి అన్ని ఫ్లైఓవర్లు వేయడానికి కూడా ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా వరకు హామీలు చెప్పాం. ఆ హామీలే కాకుండా ఇక్కడ అవసరాలను బట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ పని ఉన్నా కూడా వెంటబడి చేసుకొని వస్తాం. ఇవాళ ఈ పని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరి కోఆపరేషన్ తోనే మనం ఇవాళ 450 కోట్లు ఫస్ట్ ఫ్లైఓవర్స్ అన్ని తీసుకొని వచ్చి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం. ఇవాళ మీరు చూస్తే భీమడోల్ దగ్గర ఎప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉండింది, ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం. అది కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ముందుకెళ్తున్నాం. మా ప్రజలకి ఏం కావాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చైర్మన్ గారు ఏదన్నా మా నోటీసు తీసుకొని వచ్చి పలానిది కావాలి అని అనుకుంటుంటే మేము 100% చేసి దాన్ని అన్ని సాధించుకొని తీసుకొని వచ్చి ముందు పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఓన్లీ ఒక ఉంగటూరుకే 450 కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ పనులు చేపిస్తున్నాం. ఇవాళ ఈ ఫ్లైఓవర్లు కూడా ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లు ఎలా ఉండేదంటే ఆర్ఓబీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టాల్సి ఉండేది, లేకుంటే ఎన్హెచ్ఏ వాళ్ళనే డబ్బులు పెట్టాల్సి ఉండేది. ఇవాళ ఆ చిక్కు లేకుండా కూడా తీపిచ్చేసి ఇవాళ డైరెక్ట్ గా ఓన్లీ రైల్వే వాళ్ళ 450 కోట్లు వాళ్ళ నిధులతోనే పనులు జరిగేట్లు కూడా చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ పనులు కంప్లీట్ అవ్వాలంటే నిధులు మన స్టేట్ గవర్నమెంట్ లో లేవు. అలాగే ఎన్హెచ్ఏ వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అనే పరిస్థితిలో ఇవాళ ఓన్లీ రైల్వే వాళ్ళే ఇచ్చేట్లు కూడా అప్రూవల్ తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ చెప్తున్నాం. వచ్చే రోజుల్లో ఇవాళ ఇంకొక 1 year 2 ఏళ్లు కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, గేట్ చిన్నవి ఉండొచ్చు, పాసింగ్ కి ఎన్ని ఉండొచ్చు. ఒక 1.5 year ఓపిక పడితే డైరెక్ట్ గా ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కి ఫ్లైఓవర్ ఆ పక్కకు దిగిపోవచ్చు అనేది మీకు అందరికి తెలుస్తున్నా. వన్ టైం సొల్యూషన్ కింద చేశాము. అంటే శాశ్వత పరిష్కారం, టోటల్ గా శాశ్వత పరిష్కారం ఈ ట్రాఫిక్ సమస్యల గురించి ఈ గేట్లు పడడం, ఈ నిలబడడం ఇవన్నీ లేకుండా టోటల్ గా ఒక శాశ్వత పరిష్కారం కూడా చేశామని మీ అందరికి తెలుపుతున్నాం. గతంలో ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ, అంటే మనకి ఇక్కడికి పరిశ్రమలు రావాలన్నా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ ఓవర్ బ్రిడ్జెస్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనకి ఓవర్ బ్రిడ్జెస్ చాలా ముఖ్యం. వీటి ద్వారా అనేక పరిశ్రమలు, ఇక్కడ ఆల్రెడీ చాలా పరిశ్రమలు
అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మనకి ఫిష్ ప్రాసెసింగ్ కానీ ఐస్ ప్లాంట్లు కానీ అలాగే మనకి అనేక రకాల పరిశ్రమలు అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ రైల్వే గేట్ వేసి ఉండేటప్పటికి చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది. వాటిని అన్నింటినీ కూడా ఈరోజు మన ఎంపీ గారు, మీ అందరం మన మాజీ శాసనసభ్యులు మన వీరాంజనేయులు గారు, అలాగే ఇక్కడ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ లో తీసుకున్నామో దాన్ని ఈ రోజు అమలుపరచడం, ఆయనకి మన ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఎంపీ గారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. For latest updates on India Pakistan, download our TV Live app.